కనకరావు గారు మాట్లాడండి సార్. వర్మ గారు అన్ని అబద్ధాలు పేపర్ పుల్లు తప్ప, పేపర్ మీద చూపించింది తప్ప. అమరావతి పోండి, ఏం జరుగుతుంది అక్కడ? అమరావతి రైతులు మొత్తం గగ్గోలు పెడుతున్నారు. మొదట తీసుకున్నటువంటి 33 ఎకరాలకే దిక్కులేదు, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా ఆక్రోషంతో ఉన్నమాట. వాస్తవం కాదా? పోలవరం సంబంధించి ఏం చేశారండి? పోలవరం సంబంధించి ఒక అడుగు ముందుకు పట్టలేదు. అదే విధంగా ఈ రోజు నిన్న ఏదైతే మోందా తుఫాన్ వచ్చి దాదాపు 6,000 కోట్లు కావాలని చెప్పేసి అన్నారు. కొంతమంది సరిపోతే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇస్తే వాటిని బట్టి పంచడం శాతం కాదు వీళ్ళకి. కేవలం మీడియా మేనేజ్మెంట్ తోటి చేసుకుంటూ ఒక 18 నెలల్లోనే పూర్తిగా పేరున్నటువంటి గవర్నమెంట్ అనేది ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఏం చేశారు మీరు? హామీలు ఎక్కడ చెప్పారు? ఒక్క ఉచిత బస్సు తప్ప మహిళలకి ఎక్కడ చెప్పండి? 3 సిలిండర్లు అన్నారు, ఎక్కడ డబ్బులు పడలేదు. అదే విధంగా అమ్మఒడి అన్నారు, అది లేదు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీములు ఫాలో అవుతున్నారు తప్ప అది కూడా సబ్స్టిట్యూట్ చేయలేదు. మేము ఆశ్రయించాము. 2 సంవత్సరాలు కరోనా టైం పోయినప్పటికీ కూడా 3 సంవత్సరాలు రిపీట్ చేసాము. మీరు సిపిఎస్ అన్నారు, ఎంత ఉద్యోగాలు మొత్తం కూడా 10వ తారీఖు వచ్చింది, మరి జీతాలు పడలేదు కొన్ని సంస్థలకి, కొన్ని డిపార్ట్మెంట్లకి. ఏం చేశారండి మీరు? అసలు కొన్ని డబ్బులు లేవు. ఈ రోజు కూడా మీరు ఎస్సీ కార్పొరేషన్ మూల పడేసారన్నారు. మీరు వచ్చారు, అసలు ఢిల్లీ కార్పొరేషన్ చైర్మన్ పెట్టలేకపోయారు. ఒక సామాజిక వర్గాన్ని విస్మరించారు. మీరు ఈ రోజు వాస్తవ హోంశాఖ మంత్రి ఆ హోంకే పరిమితం అయిపోయింది. సకల శాఖ మంత్రిగా లోకేష్ చేతిలో ఉండిపోయారు. చివరికి ఇండు వేయమని అలా అయిపోతే కూడా ఇప్పుడు ఈయన కూడా టైటిల్ పెట్టేశారా? కాదండి, మీ టైటిల్ ట్రాన్స్ఫర్ చేశారా? అందువల్ల ఏంటంటే ఈ రోజు కేవలం పేపర్లతోటి, సోషల్ మీడియా తోటి అడిగినోడేమో జైలు పాలు చేయటం, అరెస్టులు చేయటం, మాట్లాడే గొంతులు లెక్కేయటం తప్ప ఏమీ లేదు. కేవలం 3 పార్టీలు కలిసినా కూడా ఏదో డబ్బులు అనుకున్నారు, కానీ డబ్బులు దగ్గరలాగా అది మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈ రోజు రాజధానికి చట్టబద్ధం అది కూడా రాలేకపోయింది, అది కూడా సెంట్రల్ వెనక పంపింది కొనిలేసి. అందువల్ల ఏంటంటే వీళ్ళు మేకపోతే గంభీరంగా కడుతున్నారు తప్ప పూర్తిగా 18 నెలల కాలంలోనే పేరినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమి. అందువల్ల ఏంటంటే ఈ రోజు వాళ్ళు చెప్పుకోవడానికి ఏమి లేదు. కేవలం 3,000 పెన్షన్ 4,000 చేశారు తప్ప, అదే విధంగా ఉచిత బస్సు తప్ప ఇంకా చేసింది ఏమీ లేదండి. ఏదైతే రైతు సుఖీభావ అన్నారు, 20,000 అన్నారు, ఎక్కడ ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కప్పిట్టారంటే 5,000 ఇచ్చారు. చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే అతి తక్కువ కాలంలో పేరైన ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగు పార్టీ గవర్నమెంట్. ఈ రోజు మొత్తం కూడా సకల శాఖ మంత్రిగా లోకేష్ గారి చేతుల్లో మొత్తం నడుస్తా ఉంది. మంత్రులు కొంత నిష్ఠూరంగా ఉన్నారు, అందుకని ఫైల్ కూడా సరిగ్గా జరగట్లేదు. ఈ రోజు ల్యాండ్ గురించి, భూ సర్వే గురించి తెగ గగ్గోలు పెట్టారు. గత ప్రభుత్వం జగన్ గారు లాగేసుకుని చెప్పేసి. నిన్న కాక మన రెవెన్యూ రివ్యూలో చంద్రబాబు చెప్పాడు, నెక్స్ట్ మంత్ లో ఖచ్చితంగా మీరు ల్యాండ్ సర్వే మొదలు పెట్టాలని చెప్పేసి అన్నారు. అందువల్ల అబద్ధాలు చెప్పి ప్రజలకి ఆశ చూపించి ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తో ఉన్నటువంటి అవినాభావ సంబంధుడు ఆ రోజు మోడీ గారి సహాయం వల్ల ఏదో మిషన్ అని చెప్పేసి అంటున్నారు. దాంతో వీళ్ళు వచ్చారు తప్ప వీళ్ళు కేవలం మాయ చేసి మోసం చేసి అధికారులకు వచ్చినటువంటి ఎన్డీఏ కోటి, ముఖ్యంగా తెలుగు పార్టీ సారించినటువంటి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అనేది నిన్న వాళ్ళకి ఇచ్చినటువంటి ర్యాంక్ లేనప్పుడు అర్థమవుతా ఉంది. ఓకే, ఏంటి కడప మేయర్ ఏంటండి? కడప మేయర్ ఎలా దక్కించుకున్నారు మీరు? అసలు చాలా చర్చ జరిగింది దాని మీద, చాలా సింపుల్ గా కొట్టేశారు. ఏంటండి కడప మేయర్? కడప మేయర్ వైసీపీకి వచ్చింది కదా. అదే అంటున్నాను, చాలా చర్చ జరిగింది, అది కూడా పోతున్నదని చెప్పి చాలా ప్రచారం జరిగింది కదా. అది వాళ్ళకు ఉన్నాయి కదా, పేపర్ పుల్లు ఉన్నారు కదా, వాళ్ళ చేతిలో మొత్తం ఉన్నాయి కదా. ఇదిగో చేయబోయారు. చివరికి ఆకాశం మీద వస్తే చివరికి వాళ్ళ మొక్కమే పడ్డట్టు అయింది. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంగిలి కూడికి ఆశపడ్డట్టుగా తెలుగు పార్టీ వాళ్ళు ఎవరో కన్న బిడ్డలు ఎత్తుకొని పోయి మాయి చెప్పేసి నెల్లూరు మేయర్ పరిచయం ఒక ఎస్టీ మహిళకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ఏడాది వాళ్ళకి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే అంత పెద్ద రెట్లు బలటువంటి నియోజకవర్గంలో, జిల్లాలో ఒక ఏడాది మహిళలు చదివకుండా అడ్డుపడతారండి. ఒంగోలు మేయర్ ఒక ఎస్సీ మహిళ అండి, లాక్కున్నారు. చంద్రబాబు తెగ చెప్పాడు, ఎవరైనా సరే మా పార్టీకి రావాలంటే ముందు మీ పార్టీకి రాజీనామా చేసి రావాలని చెప్పేసారు. ఎక్కడ వచ్చారండి? ఏలూరు కానీ ఒంగోలు కానీ వచ్చారు చెప్పండి. ఎందుకంత కక్కిలు కూడా కాచిపడతా ఉన్నారు? అదేవిధంగా మీరు తిరువురు మున్సిపాలిటీ లాక్కున్నారు. మొత్తం మీరు ఓడిపోయి మీకు సీట్లు లేని చోట ఎట్టి కలుస్తారు అసలు మీరు? ఎందుకు మీకు అంత భయం? మీరు అన్నారు కదా మాకు 160 సీట్లు వచ్చినారు, మాకు ప్రజలు మొత్తం అన్నారు కదా, ఎందుకండి కక్కిలు కూడి కోసం ఆశపడుతున్నారు మీరు? ఓకే, పురుషోత్తం రెడ్డి గారు ఎలక్షన్ పెట్టండి. మీరేమన్నారు? మొదట రేపు జనవరిలో ఎలక్షన్ పెడతాం, 3 నెలలు ముందుకు వస్తా ఉన్నారు. చివరికి సెప్టెంబర్కి మళ్ళీ ప్లాన్ పెట్టారు. రేపు జరుగుతుంది అర్థం కదా. మీకు భయం వేస్తుంది. ఈ రోజు ప్రజలకు వెళ్ళంటే భయం వేస్తా ఉంది. ఎస్, మీరు దమ్ము చేసి ప్రజలకు వెళ్ళండి. ఈ రోజు ప్రజలు మాత్రం చీకొట్టే పరిస్థితిలో ఉన్నారు. మోందాలతో పోతే నష్టపోతే కనీసం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనకి న్యాయం జరిగినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చారు. ఈ రోజు ప్యాడీ మొత్తం కూడా